ఆధిక్యం ప్రధానంగా కొనసాగుతున్న కారణి చిన్న పార్టీల చేయూత తప్పనిసరి. సొంత స్థానంలో ఓడిపోయిన ప్రతిపక్ష నేత పీరి ఖలిస్తానీ మద్దతుదారు జగ్మిత్ సింగ్కు పరాభవం. కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి ఆధిక్యం లభించింది. 343 సీట్లున్న పార్లమెంట్లో ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని ఆ పార్టీకి 128 సీట్లు దక్కాయి. అయితే ఆ పార్టీ ఇంకా మెజార్టీ మార్కును చేరుకోలేదు. ఇప్పటిదాకా పూర్తయిన కౌంటింగ్లో మెజార్టీకి అవసరం 172 సీట్లు ఆ పార్టీ సాధించలేకపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆర్డీటీ సేవకు రెన్యువల్ గండం. ఎఫ్సిఆర్ఏ నవీకరణ నిలిపివేతతో ఇబ్బందులు. రాయలసీమ తెలంగాణలో ఆగిపోనున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితేనే పరిష్కారం అంటూ రాయలసీమతో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో గ్రామీణులకు సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సేవల గ్రహణం పడుతోంది. సంస్థకు విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన అనుమతులు ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిలిపేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆ సంస్థ ఎఫ్సి ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో నిధులను వినియోగించడానికి వీలుండదు. కేవలం ఎల్సి లోకల్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో నిధులనే వాడుకునే అవకాశం ఉంది. ఫలితంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటుగా తెలంగాణలోని మహబూబ్ నగర్ వంటి ప్రాంతాలు ఆ సంస్థ చేపడుతున్న విద్య, వైద్యం, స్వయం ఉపాధి కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 3900 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోబోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలు ఆగిపోతాయేమోనని ఆందోళన వ్యక్తమవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్నామంటూ వీళ్ళ కార్యాలయాల దగ్గర చర్చిలు కూడా కట్టున్నారు. అంటే మత మార్పిడులకి ఇక్కడ జరుగుతోంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాళ్ళు వెరిఫికేషన్ అప్పుడు జరిగింది అదే. ఆ కారణంగా దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అయితే ఇక్కడ అది దాచేసి వాళ్ళు సేవ అందిస్తున్నారు. మరి మారుమూల ప్రాంతాలకి ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ప్రభుత్వ సేవలు అందాలి కదా. వేరే స్వచ్ఛంద సంస్థ వెళ్ళి సేవలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏంటి? అక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్. అది సరి చేసుకోవడం మానేసేసి మత మార్పిడుల సంస్థల్ని ప్రోత్సహించేటటువంటి విధంగా వార్తలు రాసుకొస్తున్నారు.